హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ కిచెన్. నేను మీ సునీత. ఈరోజు రెసిపీ కాజు గ్రేవీ కర్రీ. నాన్, రోటీ, బిర్యానీ, పుల్కా ఎలా వేటితో తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా చేస్తే రెస్టారెంట్లో కంటే మనమే ఇంకొంచెం బాగా చేసుకున్నామా అన్నంత రుచిగా ఉంటుంది. మరి దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. 3 ఉల్లిపాయలను తీసుకున్నాను. 2 ఉల్లిపాయలను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోండి. మరో ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. 1 కప్పు జీడిపప్పు తీసుకుని వీటిలో కొద్దిగా 10-15 జీడిపప్పులను వేసుకుని 1/2 కప్పు నీళ్లు పోసి ఉల్లిపాయ ముక్కలను కాస్త మగ్గే వరకు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఉల్లిపాయలను మరీ మెత్తగా ఉడకనివ్వక్కర్లేదు. పచ్చివాసన పోయే వరకు 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించుకుంటే కర్రీ టేస్ట్ బాగుంటుంది. త్వరగా కూడా కర్రీని రెడీ చేసుకోవచ్చు. దీన్ని మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా నీళ్లు కూడా పోసుకుని మెత్తగా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 3 స్పూన్ల నెయ్యి వేసుకుని జీడిపప్పులను వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకుని మంచి కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ నెయ్యిలోనే మరొక 2 స్పూన్ల ఆయిల్ని వేసుకుని 1/2 స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, 3 చిన్న ఇలాచీ, 1 ఇంచి దాల్చినీ చెక్క వేసి నిమిషం పాటు వేగనిచ్చి 1 స్పూన్ వెల్లుల్లి ముక్కలు వేసి మరొక నిమిషం పాటు వేయించుకుని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చీల తరుగు వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా రంగు వచ్చే వరకు వేయించుకుని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకుని 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి కలుపుకొని 2 టమాటాలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. టమాటా మగ్గటానికి 1/4 కప్పు నీళ్లు పోసుకుని కలిపి 1 టీ స్పూన్ ఉప్పు, రుచికి తగినంత ఉప్పు వేసి మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. టమాటా బాగా మగ్గే వరకు మధ్య మధ్యలో తిప్పుతూ ఉడకనివ్వాలి. టమాటా బాగా కలిసిపోయేలా మగ్గనిచ్చి మిక్సీ పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ను కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. టమాటా ముక్కలుగా లేకుండా బాగా మగ్గితేనే గ్రేవీ బాగా వస్తుంది. మూత పెట్టుకుని 2 నిమిషాల పాటు మగ్గనిచ్చి 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ కసూరి మేతి, వేయించుకున్న జీడిపప్పులు వేసుకుని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవాలి. 2-3 స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ను, 1 టీ స్పూన్ బటర్, కొద్దిగా కొత్తిమీరను వేసి కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. వేడివేడిగా రెస్టారెంట్ స్టైల్ కాజు గ్రేవీ కర్రీ రెడీ. నాన్, రోటీ, బిర్యానీ దేనిలోకైనా చాలా బాగుంటుంది. మరి ఇంత సింపుల్గా రెస్టారెంట్ స్టైల్ రుచితో టేస్టీ కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.